సార్ నేను ఆడియన్స్ కూడా చెప్తున్నానండి, రివ్యూ అనేది ఒక మనిషి పర్సనల్ ఒపీనియన్. ఎందుకు అడుక్కుంటున్నావు? రివ్యూ ఇచ్చేటోని రివ్యూ ఇచ్చేసి వెళ్ళిపో, నీ ఒపీనియన్ చెప్పేసి వెళ్ళిపో. ఆ రోజు వాళ్ళ ఆవిడతో ఇంట్లో గొడవ అయితే ఆ సినిమాకి బ్యాడ్ రివ్యూ రాసిన ఆశ్చర్యం లేదండి. రివ్యూలు దయచేసి నమ్మకండి. పేపర్లు పట్టుకొని రావాలి, భుజాలు ఎగిరేయాలి, టమాటాల గురించి మాట్లాడాలి, గంతే. బానే ఉందండి, చూడొచ్చండి అంటారు. ఏంటి ఎందుకు అంటారు అలా? కామన్ సెన్స్ ఉందా నీకు? సినిమా అనేది ప్రాసెస్ లో కొన్ని మిస్టేక్స్ అయితే నువ్వు చేస్తే నీకు తెలుస్తుంది, నువ్వు చెయ్యవు కాబట్టి నీకు తెలియదు. మీకు అంతగా మా మీద పగుండం దమ్ముంటే మానిపారండి, బ్యాన్ చేయండి. ఇప్పుడు నేను ఇంత కామెంట్ చేశాను కదా, నా సినిమాలు బ్యాన్ చేయండి, నా సినిమా ఆర్టికల్స్ రాయకండి, నా దగ్గర యాడ్ తీసుకోకండి, నా సినిమాలు రివ్యూ రాయకండి, చూద్దాం రాసి చూసుకోండి, నాకేం అవసరం లేదు. మీరు మానేయండి, మమ్మల్ని బ్యాన్ చేయండి. వీడేంటి స్పెక్స్ పెట్టుకుని మళ్ళీ సోది చెప్పడానికి వచ్చాడు అనుకుంటున్నారా? సోదే, కానీ కొంచెం ఇంట్రెస్టింగ్గా, కొంచెం ఫైర్ మీద ఉన్న టాపిక్. ఎలా అంటే రివ్యూస్ మంచివా కాదా అన్నట్టు. మరి చూద్దాం మంచివో కాదో, ఎట్లా పని చేస్తుందో. నా ఒపీనియన్ ఏది, మళ్ళీ మీ ఒపీనియన్ వేరు, మీరు వేరే అనుకోవచ్చు. ఇదంతా కాంట్రవర్సీ అవ్వకూడదు అలా. ఇప్పుడు ఈ రివ్యూస్ మంచిదా కాదా అని చెప్పడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. నాకైతే కొంచెం నేను రివ్యూస్కి సపోర్ట్. ఎందుకంటే ఇప్పుడు ఈ వీక్లో 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి అనుకోండి. ఈ 2 మూవీస్లో నేను ఒక మూవీ చూస్ చేసుకోవాలి. నాకు టీఎఫ్ఐ అంటే చాలా ఇష్టం, నేను మూవీస్ చాలా బాగా చూస్తాను. వీక్ ఒకటి చూసాను అనుకోండి, ఇప్పుడు ఈ వీక్లో 2 మూవీస్ చూడలేనుగా, నా దగ్గర డబ్బులు సరిపోవాలిగా ఇంట్లో వాళ్ళు ఇచ్చినవి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ 2 మూవీస్లో ఏం చూద్దామని ఒక మూవీ డిసైడ్ చేయడం కోసం నేను ఒక రివ్యూ చూస్తా. ఆ రివ్యూ చూసి నేను వెళ్ళే 300 రూపీస్కి ఆ మూవీ వర్తా కాదా అనుకుని, సరే మూవీ వర్తా కదా పక్కన పెట్టండి, ఈ రెండింటిలో కంపేర్ చేసుకుని ఒక మూవీకి వెళ్ళడం కోసం ఆ మూవీస్లో బెటర్ మూవీ చూస్ చేసుకుంటారు. రివ్యూస్ ఇచ్చేవాళ్ళు అందుకే కదా. ఇందాక కామెడీ ఒక బ్యాచ్ వస్తారు ఇట్లా. ఎలా అంటే మీరు రివ్యూలు ఇవ్వడం వల్లేరా సినిమాలు చచ్చిపోయేది, రివ్యూలు చూసి సినిమాకి వెళ్ళడం వల్లే, రివ్యూలు చూడకుండా సినిమాకి వెళ్ళి మీ ఒపీనియన్ని మీరు ఎంజాయ్ చేయండి రా, అంతేగాని వాడి మీద వీడి మీద డిపెండ్ అయ్యి వాళ్ళ ఒపీనియన్ చూసేది ఏంది ఇవన్నీ అనేసి. ఓకే, ఇక్కడ చాలా అటు ఇటు మంచి విషయాలు కూడా ఉన్నాయి, చెడ్డ విషయాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు నేను ఒక రివ్యూ చేసి సినిమాకి వెళ్ళాను అనుకోండి, నా ఒపీనియన్ నాకు పక్కాగా ఉండదు. నా ఒపీనియన్ నాకు పక్కాగా ఉండాలంటే నేను ఫస్ట్ షోకి వెళ్ళాలి సినిమాకి. ఎందుకంటే అప్పుడు నేనేమి ఈ సినిమా గురించి తెలుసుకోను, అమ్మో ఈ సినిమా బాగుందరా అనుకుంటే బాగుంది, బాగాలేదరా అనుకుంటే బాగాలేదు, ఇంత నా ఒపీనియన్ అంతే. అదే ఒక మూవీ రివ్యూ చేసి వెళ్తే నేను ఇక్కడ అంటే వాడు చెప్పే నెగిటివ్ పాయింట్స్ని అంటే వాడు బాగా అనలైజ్ చేస్తారా, రివ్యూవర్లు చాలా మంచిగా చూస్తారు సినిమాల్ని. వాడు అనలైజ్ చేసిన పాయింట్ని నేను అనలైజ్ చేయలేకపోవచ్చు. నేను అనలైజ్ చేయలేనిది నేను రివ్యూ చేసి సినిమాకి వెళ్ళాను అనుకో, అరే అవునరా ఇక్కడ ఇది మిస్ అవుతుందిరా అన్న ఫీలింగ్ నాకు వస్తుంది, నేను దానికి ఫీల్ అవుతా. కానీ ఇప్పుడు ఒక వీక్ 2 మూవీస్ రిలీజ్ అయ్యాయి, ఆ 2 మూవీస్లో నేను ఒకటి చూస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను రివ్యూ చూసి వెళ్తా, రివ్యూ మరి అంతే కదా. ఇప్పుడు నా దగ్గర ఉన్నాయి 300 రూపీసే బ్రో, 300 రూపీస్ లేవనుకో, 200 రూపీస్ ఉన్నాయి, ఇంకో 100 రూపీస్ అడిగే వెళ్తాను, ఒక మూవీ పక్కా వెళ్తా వీక్కి. అలా వెళ్తున్నప్పుడు ఇప్పుడు నా దగ్గర 200 రూపీస్కి 2 మూవీలు వచ్చేసాయి అనుకోండి, వెళ్తాగా 2 మూవీలకి. వాళ్ళు టికెట్ ప్రైస్లు పెంచి వాళ్ళు చంపుతున్నారు మూవీల్ని, రివ్యూలు ఇచ్చి రివ్యూలు చూసి ఇవి కాదు చంపేవి, ఆ టికెట్ ప్రైజెస్ దగ్గర మూవీస్ వస్తున్నాయి కొన్ని. ఇప్పుడు నేను సరే 200 రూపీస్కి ఒక మూవీ తీసుకుని వెళ్ళాను అనుకో, సినిమా బిలో యావరేజ్గా ఉండి నేను డిసప్పాయింట్ అయ్యాను అనుకో, ఇంకో మూవీకి వెళ్ళలేదని బాధపడతాగా. అలా పడకూడదని ఈ రివ్యూలు. ఇంకా ఇందాక కూడా వచ్చాడు నా ఫీల్డ్లోకి, వాడు ఎలా అంటే మీరు సరేరా మీ ఒపీనియన్ మీరు చెప్పుకుందాం అనుకుంటున్నారు చెప్పండి, అంతేగాని మీరు లైక్లు షేర్లు ఎందుకు అడుగుకుంటున్నారు, నీ ఒపీనియన్ నువ్వు చెప్పేసి నువ్వు దొబ్బే అంటాడు వాడు. అలా కాదన్నా, ఇప్పుడు ఒక మూవీ తీస్తున్నాం అనుకో, ఒక మూవీ తీసే డైరెక్టర్ ఉన్నాడు, నేనే అనుకో డైరెక్టర్, ప్రొడ్యూసర్ మా యువగాడు అనుకో, ఈ యువగాడు నాకు డబ్బులు ఎందుకు ఇస్తాడు, నేను వాడికి లాభం తెచ్చిపెట్టగలనేమో అని. అలాగే ఒక రివ్యూవర్ వాడు ఎందుకు రివ్యూలు చేస్తాడు, సరదాగా చేస్తాడా, ఊరికి ఒపీనియన్లు చెప్పుకోవడానికి యూట్యూబ్లో? వాడికి డబ్బులు కావాలి, డబ్బులు కావాలంటే లైక్లు షేర్లు సబ్స్క్రైబ్లు ఇవన్నీ జరిగితే రీచ్ వస్తుంది, డబ్బులు వస్తాయి. దీనికోసమే అన్న ఎవడైనా చేసేది రివ్యూలు, అట్లా కాదు, అట్లా వర్క్ అవ్వదన్నా నువ్వు చెప్పింది. ఇంత మూవీ తీసినా రివ్యూలు చెప్పినా, ఇప్పుడు నేను ఏదో టైంపాస్ కంటెంట్ చేస్తున్నా, ఎప్పటికైనా నా పాకెట్ మనీ నాకు వస్తాయేమో, నేను ఒక మూవీకి వెళ్ళగలనేమో నా పాకెట్ మనీతో అని, అంతే. టైంపాస్ కోసమే స్టార్ట్ చేసినా నాకు ఇప్పటికైనా ఇన్కమ్ రావాలని కోరుకుంటా బ్రో, ఎందుకు కోరుకోను. ఇంకొకడేమో ఇట్లా వచ్చి అన్నా ఇప్పుడు నువ్వు సినిమా తీయలేనివాడివి, నువ్వు రివ్యూల గురించి మాట్లాడకూడదన్నా, నువ్వు సినిమా తీసి నువ్వు మాట్లాడు,
అంతేగాని నువ్వు సినిమా తీయకుండా అసలు నీకేం తెలియకుండా కాన్సెప్ట్స్ గురించి నువ్వు ఒక సినిమా ఎలా ఉందని ఎలా చెప్తావు? సినిమాలో తీసేటప్పుడు మిస్టేక్స్ అవుతాయి అన్నా, ఎందుకు అవ్వకుండా ఉండవు? నువ్వు చిన్న యూట్యూబ్ వీడియో చేస్తేనే మిస్టేక్లు అవుతున్నాయి. అలాంటిది ఒక సినిమాలో మిస్టేక్లు అయితే ఏముందన్న అంటే, అవును బ్రో, చాలా అంటే నిజంగా మూవీ తీయడం అనేది చాలా కష్టం. 3 గంటల సినిమా. ఆ 3 గంటల సినిమాలో మిస్టేక్స్ కనబడితే మీరు ఇగ్నోర్ చేయాలి. ఇగ్నోర్ చేసే మిస్టేక్స్ అయితే ఇగ్నోర్ చేసేస్తా, కొన్ని కష్టంగా కనబడేవే ఇగ్నోర్ చేయలేము ఎవరైనా. అలా కాదు ఇగ్నోర్ చేసేయాలంటే, ఇప్పుడు నా వీడియోలో అనుకోండి బ్రో, నేను ఏముంది గట్టికి కొట్టదే ఒక అరగంట వీడియోలు తీసుకుంటా, ఒక 20 మినిట్స్ ఎడిట్ చేసుకుంటా, 5 మినిట్స్ క్యాప్షన్ గురించి ఆలోచిస్తా, ఇంతే. మ్యాక్సిమం ఒక గంట పని నేను ఒక వీడియో పెట్టాలంటే. అలాంటిది ఒక సినిమా తీయాలనుకోండి, ఎందుకు తీస్తున్నారు? సంవత్సరం తీస్తున్నాడు ఒకడు, ఇంకోటి 2 సంవత్సరాలు. ఆ SSMB 29 ఎప్పుడు వస్తుందో అసలు ఎవరికి తెలియదు. ఇంతంత కష్టపడి సినిమాలు తీసేది మిస్టేక్లు మా మీద వదలడమా? కాదు కదన్నా. మిస్టేక్స్ అవుతాయి, మీరు ఇగ్నోర్ చేయాలంటే నా వల్ల కాదు, ఇగ్నోర్ చేయలేను. నేను చాలా నాకు చిన్న మిస్టేక్స్ అయితే నేను కనిపెట్టలేను. ఇంకా అలాంటి నేను కనిపెట్టిన మిస్టేక్స్ కూడా ఇగ్నోర్ చేయాలంటే నా వల్ల కాదన్నా. ఇంకా ఇవి పర్ఫెక్ట్గా ఉండాలి. రివ్యూయర్ చెప్తాడన్నా మిస్టేక్స్ అయితే కాబట్టి చెప్తున్నాడు, వాడికి కనబడ్డ మిస్టేక్స్ వాడు చెప్పాడు. ఇంకో అన్న వచ్చాడు, ఆ అన్న ఏమంటున్నాడంటే ఈ రివ్యూయర్ని, అరే ఫస్ట్ నువ్వు ఒక సినిమా ఆ సినిమా తీస్తే నీకు అందులో టెక్నికాలిటీస్ అన్నీ అర్థమవుతాయి, అప్పుడు నువ్వు రివ్యూ చెప్పరా, అంతేగాని ఇలా నువ్వు ఏం తెలియకుండా రివ్యూలు ఇచ్చుకోకు అని. బ్రో ఇప్పుడు నేను ప్యారడైజ్కి వెళ్ళాను బ్రో, మంచి బిర్యానీ తిందామని. వెళ్ళాక అక్కడ నాకు ఒక చెత్త బిర్యానీ ఇచ్చాడు అదవాడు. బిర్యానీ ఇచ్చాక ఇట్లా నిన్ను వాడికి చెప్తా కదా వెళ్ళి, బ్రో నీకు ఈ బిర్యానీ బాగాలేదు, ఇందులో అవి లేవు ఇవి లేవు అనేసి. అంతేగాని సైలెంట్గా ఉండలేవుగా, ప్యారడైజ్లో బిర్యానీ అంటే తక్కువేం కాదుగా రేటు, అంత కాస్ట్ పెట్టి తింటున్నప్పుడు నేను అది చెప్తా ఎందుకు బాగాలేదని. నేను కూర్చోలేనుగా సైలెంట్గా, బ్రో నాకు బిర్యానీ చేయడం రాదు, వాడు ఏదో మిస్ చేశాడో నాకేం తెలియదు, ఎందుకు బాగాలేదో నాకు అర్థం కావట్లేదు అని వదిలేయంగా, వాడికి వెళ్ళి చెప్తాంగా, కంప్లైంట్ చేస్తాంగా. అలాగే రివ్యూవర్లు కూడా అట్లే, వాళ్ళు చెప్తున్నారు వాళ్ళకి ఎందుకు నచ్చలేదో సినిమాని, అంతే. ఇప్పుడు ఫైనల్గా ఏమంటావు, ఇలా రివ్యూలు మంచివా కాదా అంటే నేనేం చెప్తా అంటే, రివ్యూలు చూడటం మంచిది కాదు కూడా. ఎందుకు మంచిది కాదంటే, ఇప్పుడు వీక్ ఒక సినిమానే రిలీజ్ అయింది బ్రో, నేను వీక్ ఒక సినిమాకి వెళ్ళడం నాకు అలవాటు, కానీ నాకు రివ్యూలు చూసి సినిమాకి వెళ్ళడం మంచిగా అలవాటు అయిపోయింది. నేను ఆ రివ్యూ చూశాను, ఆ రివ్యూలో వాడు బాగాలేదన్నాడు, ఇంతకీ సినిమా యావరేజ్గానే ఉందనుకోండి, ఇప్పుడు నేను ఆ సినిమాకి పక్కా వెళ్ళను, ఎందుకంటే నాకు రివ్యూలు అలవాటు అయిపోయి నాకు ఫేవరెట్ రివ్యూయర్ చెప్పాడరా మనకెందుకు నచ్చుతుంది సినిమానే అనుకుంటా నేను. అలాగే చాలామంది అనుకుంటారు. సో ఇలాంటి సినిమాలు చచ్చిపోతాయి నిజంగానే. కానీ ఇలా అని మాత్రం వాళ్ళ వాళ్ళకి డబ్బులు వస్తున్నాయి కదా, అంటే వాళ్ళ మెయిన్ ఇన్కమ్ ఇదే కదా, రివ్యూలు చెప్పుకోవడం. సరే సబ్ ఇన్కమ్ అయినా అనుకోండి, వాడికి ఒకటి మనీ వస్తేనే దాని నుంచి వాడు రివ్యూ చెప్తున్నాడు, అది చూస్తావా చూడవా అనేది మన ఇష్టం. అలా ఇప్పుడు మొన్న లిటిల్ ఆర్ట్ సినిమా రిలీజ్ అయింది మౌలీది, దానికి చాలా ప్రతి రివ్యూయర్ పాజిటివ్ రివ్యూనే ఇచ్చింది. అలాంటి సినిమాలు తీయండి. రివ్యూయర్లు ఎందుకు నెగిటివ్గా రివ్యూలు ఇస్తారు? అంత పాజిటివ్గా ఉంది సినిమా, చాలా బాగుంది సినిమా. అలాంటి సినిమాలు తీస్తే రివ్యూలు నెగిటివ్గా ఉండవు. అలా కాకుండా సినిమా నిండా బొక్కలు ఉండి చిన్న సినిమాలు లేపట్లేదంటే అవ్వదు కదా. ఇప్పుడు మన సూపర్ రాజా సినిమా తీసాడు, అలాంటి సినిమాని బాగుంది అనలేంగా. ఓ చిన్న హీరో, చిన్న ప్రొడ్యూసర్, చిన్న డైరెక్టర్ అన్నీ వాడే చేసుకున్నాడు, సింగిల్ షాట్లో సినిమా తీసాడు, గ్రేటే బ్రో, చాలా గ్రేట్. అలా అని మనం ఆ సినిమా బాగోకుండా చూడలేం కదా. ఇప్పుడు నువ్వు సింగిల్ షాట్లో తీయడం గ్రేట్ కాదన్నా, ఇప్పుడు నువ్వు ఆ ప్రమోషన్స్కి కష్టపడేది ఏదో కొంచెం సినిమా స్క్రిప్ట్ మీద కష్టపడి నువ్వు సింగిల్ షాట్లో తీయకున్న మంచి సినిమా తీసుంటే లిటిల్ ఆర్ట్స్ లాగే నీ సినిమా కూడా సక్సెస్ అయ్యేది. ఇది మెయిన్. ఇలాగే చాలా ఒపీనియన్స్ ఉంటాయి. సో రివ్యూస్ ఆర్ గుడ్ అండ్ బ్యాడ్. సరే ఇప్పుడు నేను ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే, ఒక రివ్యూ చూసి ఆగిపోకండి, ఒక 2-3 రివ్యూలు చూడండి. మహా అయితే ఎంతసేపు 20 మినిట్స్ పడుతుంది 2-3 రివ్యూలు చూడడానికి. ఈ రివ్యూలు చూసి మీరే డిసైడ్ కావండి, అంటే సినిమా బాగుందా బాగాలేదా అని. వాడెవడో పేపర్ పట్టుకుని వచ్చి అనలైజ్ చేస్తున్నాడంటే అది వాడి స్కిల్, వాడు అంత కష్టపడి అనలైజ్ చేస్తున్నాడంటే వాడికి అనలైజింగ్ స్కిల్స్ ఉన్నాయి, వాడు చాలా బాగా అనలైజ్ చేస్తున్నట్టు. ఇంకొకటి ఎవడో ఇలా భుజాలు ఎగరేసుకుని వస్తున్నాడంటే, బ్రో వాడికి అసలు మీరు చెప్పేవానికి అసలు ఎంత నాలెడ్జ్ ఉందో తెలుసా సినిమాల మీద, అసలు ఎంత బాగా చెప్తాడో తెలుసా రివ్యూలు. అంతే, ఇలా 1-2 సినిమాలకి ఇలా వాడికి నచ్చలేని సినిమాలు మీకు నచ్చిన సినిమాలు ఉంటే బాగాలేదని అనాలి అంతే. ఇంకంతకు మంచి ఏం చేయలేం. సో ఈ ఒపీనియన్ మీద సేఫ్ సైడ్ తీసుకుందాం అన్నా కూడా నేను ఎంత కాదన్నా అలా రివ్యూవర్స్ మీద సపోర్ట్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నా.
ఎందుకంటే రివ్యూస్ మాకు ఎంత కదన్నా మంచి చేస్తుంది కాబట్టి. సో డూ వాచ్ రివ్యూస్, కానీ అలానే ఓన్లీ రివ్యూస్ మీద డిపెండ్ అవ్వకండి. మీకు నిజంగా వెళ్ళాలనిపించిన సినిమా ఉంటే FDFSకి వెళ్ళిపోండి, రివ్యూలు ఏం పట్టించుకోకుండా. అలా కాదు నాకున్న బడ్జెట్లో నేను ఏదో మూవీ చూస్ చేసుకోవాలనుకుంటే ఒక రివ్యూలు చూడండి 2-3, ఆ 2-3 వాటిల్లో అందరు చెప్పే పాయింట్స్ ఆలోచించుకుని ఒక మూవీ సెలెక్ట్ చేసుకుని మూవీకి వెళ్ళండి. లైక్ చేయాలనుకుంటే చేసి, సబ్స్క్రైబ్ చేయాలనుకుంటే చేసి, ఎవడి మాట వినొద్దు, అభిరామ్ మాట అస్సలు వినొద్దు.